అందరికీ శుభోదయం. రోజ్గార్ కరీంనగర్ ఈవెంట్ ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రోజ్గార్ కరీంనగర్ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ ఆల్ గా 5,000 మీద పిల్లలు వచ్చారు. గ్రాడ్యుయేట్స్ అందరూ వచ్చారు. దాంట్లో మేము ఆల్మోస్ట్ ఆల్ గా 400 పైన ఆఫర్ లెటర్స్ ఇప్పించగలిగాము. నా లక్ష్యం ఒకటే, యువతకి ఉపాధి కల్పించడం. దీనికి రోజ్గార్ కరీంనగర్ మేళా అని మేము ఈవెంట్ చేసినప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ తెలిసాయి. ఏంటంటే ఫస్ట్ థింగ్, కొంతమంది ఓవర్ క్వాలిఫైడ్ ఉన్నారు, కొంతమంది సెకండ్ కేటగిరీలో వచ్చేసి ల్యాప్టాప్స్ లేవు కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కి కాంపిటీషన్ చాలా ఉంది. థర్డ్ కేటగిరీలో వచ్చేసి డిగ్రీస్ ఉన్నాయి కానీ స్కిల్ సెట్ కానీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. మేము మా రూట్ మ్యాప్ అనేది డిజైన్ చేసాము, ఒక ఫ్రేమ్ వర్క్ అనేది డిజైన్ చేసాము. ఫస్ట్ థింగ్, మేము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సెకండ్ థింగ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. థర్డ్ థింగ్, మిమ్మల్ని ఒక రూరల్ నుంచి కార్పొరేట్స్ దాకా ఎలా తీసుకెళ్ళాలి, ఒక ఊరు నుంచి ఒక మంచి మంత్లీ నేషనల్ కంపెనీకి ఎలా తీసుకోవాలి అనేది ఫ్రేమ్వర్క్ డిజైన్ చేస్తూ మేము ముందుకు వస్తున్నాము. ఇది ఒక పెద్ద లక్ష్యం. దీన్ని మనం రీచ్ అవ్వాలి అంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. దీన్ని దృష్టి పెట్టుకొని మేము లక్ష్ ఫౌండేషన్ జాబ్ పోర్టల్.com అనే ఒక పోర్టల్ ని డిజైన్ చేశాము. 15th సెప్టెంబర్ తర్వాత మేము ముందుకు తీసుకురాబోతున్నాము. దీంట్లో ఏంటంటే కార్పొరేట్స్ నుంచి మీ దాకా మధ్యలో మేముండి మిమ్మల్ని ట్రైనింగ్ చేసుకుంటూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మిమ్మల్ని కార్పొరేట్స్ లో జాయినింగ్ చేసేంత వరకు మేము మీతోని కలిసికట్టుగా నడుస్తాం. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటాయి. దీంట్లో ఎటువంటి ఫండింగ్ కానీ ఎటువంటి కమర్షియల్స్ గేమ్ కానీ ఎవరికి లేవు. మేము మా సంస్థ తరఫున ట్రైనింగ్స్ అండ్ ప్లేస్మెంట్స్ కూడా ఫ్రీగానే కండక్ట్ చేపిస్తాం. ఒక మంచి కాజ్ కోసం నేను మీ ముందుకు రావడం జరిగింది. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఆ సపోర్ట్ తోనే ముందుకెళ్ళి ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టగలుగుతాము.